అందరికీ నమస్కారం. ఈరోజు మనం గణిత శాస్త్రంలో ఎంతో ఆసక్తికరంగా అనిపించే ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహకు కూడా అందనంత భారీ పరిమాణాలను, ఆ పెద్ద సంఖ్యలను మనం ఎలా అర్థం చేసుకుంటామో ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా తెలుసుకుందాం. ఈ విశ్వాన్ని శాసించే ఆ సంఖ్యల వెనుక ఉన్న విశాలమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారా? మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టదాం. ముందస్తుగా మీకో ప్రశ్న. అనంతంగా కనిపించే వస్తువులను మనమసలు ఎలా లెక్కించగలం? ఒక్కసారి ఆలోచించండి. సముద్ర తీరంలో ఉన్న కోట్లాది ఇసుకరేణువులను కాని, లేదా ఒక పెద్ద పొలంలో పండిన ప్రతి వరిగింజను కాని మనమెలా కౌంట్ చేస్తాం? వాటన్నింటినీ ఒక్కొక్కటిగా కూర్చునే లెక్కించడమైతే అసాధ్యం కదా. సరిగా అప్పుడే ఈ పెద్ద సంఖ్యలు మరియు ఒక పక్కా సిస్టం లాంటి సంఖ్యామానం మనకు అవసరమవుతాయి. సరే, ఇప్పుడు దీనిలోకి కాస్త డీప్గా వెళ్దాం. ఒకసారి వ్యవసాయ మార్కెట్లు, అక్కడి రైతులు, కొండల్లా పడి ఉన్న ధాన్యం బస్తాలను ఊహించుకోండి. గణితమనేది కేవలం పుస్తకాల్లో రాసి ఉండే ఏదో ఒక నైరూప్య భావన మాత్రమే కాదు. వందల కొద్దీ బస్తాలను, ఆ బస్తాల్లోని లక్షలాడి గింజలను లెక్కించడానికి మన చుట్టూ ఉన్న ఈ భౌతిక ప్రపంచంలోనే పెద్ద సంఖ్యల పునాడి పడింది. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా ఒక 4 విషయాలు గుండా ప్రయాణించిపోతున్నాం. అవేంటంటే: 1. మన చుట్టూ ఉన్న పెద్ద సంఖ్యలు. 2. లక్షకు చేరుకోవటం. 3. కోట్లకు విస్తరించడం. మరియు 4. భారతీయ అలాగే అంతర్జాతీయ సంఖ్యామానాల మధ్య ఉన్న తేడాలు. మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. మన చుట్టూ ఉన్న పెద్ద సంఖ్యలు మరియు మన రోజువారీ లెక్కింపుల పరిమితులను ఎలా కనుగొంటామో చూద్దాం. ఒక చిన్న గింజతో మొదలుపెట్టి ఒక గుప్పెడు గింజలు, ఆపై ఒక బస్తా, ఆ తర్వాత ఏకంగా ఒక గోదాము నిండా వేలాది బస్తాలు, ఇలా పరిమాణం అమాంతం పెరిగే కొద్దీ కేవలం వందలు, వేలు లేదా 10,000తో లెక్కపెట్టడం సాధ్యం కాదు కదా. ఆ భారీ పరిమాణాన్ని సూచించడానికి మనకు అంతకంటే పెద్దదైన ఒక కొత్త స్థాన విలువ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఇక్కడే మనకొక మలుపు వస్తుంది. అదే లక్షకు చేరుకోవటం. ఇది ఒక అద్భుతమైన గణిత శాస్త్ర మలుపు అని చెప్పాలి. ఇది ఎలా బిల్డ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 99,995తో మొదలయ్యే క్రమాన్ని గమనించండి. ఇది మల్లగా పెరుగుతూ 5 అంకెల సంఖ్యల పూర్తి పరిమితి అయిన 99,999కి ఎలా చేరుకుంటుందో చూడండి. 5 అంకెల్లో ఇదే అతిపెద్ద సంఖ్య. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సరిగ్గా 99,999కి కేవలం ఒకే ఒక 1ని యాడ్ చేస్తే ఏమవుతుంది? అది చాలా బరువైన అడుగు అని చెప్పొచ్చు. ఆ ఒక్క అంకె స్థాన విలువల శ్రేణిని పూర్తిగా మార్చేసి ఒక సరికొత్త 6 అంకెల సంఖ్యకు ప్రాణం పోస్తుంది. అదే లక్ష. కేవలం ఒక అంకె చేరికతో సిస్టం మొత్తం ఎలా మారిపోయిందో గమనించారు కదా. క్లియర్గా చెప్పాలంటే, ఒక లక్ష అంటే 1 రాసి దాని పక్కన కరెక్ట్గా 5 సున్నాలు ఉంచడం. ఈ సున్నాల రేఖాగణిత విస్తరణను చూస్తే మన సంఖ్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, సంఖ్యల స్థాయిని ఎంత సునాయాసంగా పెంచుతుందో మనకు అర్థమవుతుంది. ఈ విస్తరణను పట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ సంఖ్యలు కోట్లకు ఎలా విస్తరిస్తాయో చూద్దాం. ఇది గణిత విశ్వంలోకి మనం చేసే ఒక స్కేలింగ్. అయితే కేవలం లక్షతో మన ప్రయాణం ఆగిపోదు కదా. ఈ స్థాన విలువల నమూనా నిరంతరం రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక లక్షను 10 రెట్లు చేస్తే మనకు 10 లక్షలు వస్తుంది. ఆ 10 లక్షలను మళ్లీ 10 రెట్లు చేస్తే 1 కోటి వస్తుంది. ఈ పునరావృత నమూనా వలనే మన నంబర్ సిస్టమ్ అనంతమైన పరిమాణాలను చాలా సింపుల్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకే ఒక్క స్థాన విలువ మార్పుతో 5 సున్నాల నుండి ఒకేసారి 7 సున్నాలకు మారే ఆ జంప్ 1 కోటి అంటే 1 పక్కన 7 సున్నాలు. మనకు రోజూ పరిచయమున్న సాధారణ సంఖ్యల నుండి ఇది నిజంగా ఒక అనూహ్యమైన విస్తరణ. సరే, ఇప్పుడు కొంచెం గ్లోబల్ వ్యూలో ఆలోచిద్దాం. అదే మన భారతీయ మరియు అంతర్జాతీయ సంఖ్యామానాల మధ్య ఉన్న తేడాలు. ఈ పట్టిక చూస్తే మీకొక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి 2 వేర్వేరు పరిమాణాలేమీ కావు. ఒకే గణితాన్ని వివరించే 2 వేర్వేరు భాషలు అనుకోండి. పరిమాణం ఒకటే, కాని పిలిచే విధానం మారుతుంది అంతే. మన భారతీయ విధానంలో దేనినైతే మనం 10 లక్షలు అంటామో, ఇంటర్నేషనల్ సిస్టంలో దానినే 1 మిలియన్ అంటారు. అలాగే మన 1 కోటి అక్కడ 10 మిలియన్లవుతుంది. ఎంత సింపులో కదా.
అయితే అసలు ఈ రెండు విధానాల మధ్య ఫిజికల్గా ఉన్న తేడా ఏంటంటే ఆ కామాలను ఉంచే విధానంలో ఉంటుంది. మన భారతీయ వ్యవస్థలో కుడివైపు నుండి మొదటి 3 అంకెల తర్వాత ప్రతి 2 అంకెలకు ఒక కామా పెడతాము. కానీ అంతర్జాతీయ వ్యవస్థలో అలా కాదు. వాళ్ళు కరెక్ట్గా ప్రతి 3 అంకెలకు ఒక గుంపుగా విభజించి కామాలుంచుతారు. ఈ చిన్న కామాలు ఒక సంఖ్యను మనం చదివే విధానాన్ని ఎలా మార్చేస్తాయో చూడటం నిజంగా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ గురించి, అంటే వాస్తవ ప్రపంచానికి గణితాన్ని ఎలా అన్వయిస్తామో చూద్దాం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, గణితం అంటే కేవలం టేబుల్స్, కామాలు మాత్రమే కాదు. ఈ ప్యాటర్న్స్ను నేర్చుకోవడం ద్వారా 10 కోట్ల వరకు ఉన్న సంఖ్యలను ఎవరైనా చాలా ఈజీగా చదవగలరు, రాయగలరు. వ్యాపార లెక్కలు, మన దేశ జనాభా లేదా ఎకనామిక్ బడ్జెట్ల వంటి నిజ జీవిత పరిస్థితులలో భారీ పరిమాణాలను అంచనా వేయడానికి ఈ సిస్టమ్ ఎంతో అవసరం. ఇదొక బేసిక్ లిటరసీ. ఇది మనందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనం ఒక ఇసుక రేణువుతో స్టార్ట్ చేశాం, కోట్ల సంఖ్యను చేరుకున్నాం. ముగించే ముందు మీకు ఆలోచింపజేసే ప్రశ్న: కేవలం కొన్ని సున్నాల అమరికతో సామాన్యమైన పరిమాణాల నుండి ఈ అపారమైన విశ్వాన్ని లెక్కించే స్థాయికి మనం చేరుకోగలిగితే, ఈ గణిత విశ్వం యొక్క అనంతమైన పరిధిలో మానవ మేధస్సు ఇంకెంత ఎత్తుకు ఎదగగలదు? సంఖ్యలకు అంతం లేదు, అలాగే మన జ్ఞానానికి కూడా. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.